నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీగా కుంభకోణం, మోసపోయిన హైదరాబాద్ బాధితులు. హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు. భవిష్యత్ తరాలు చెప్పుకునేలా దళిత బంధు పథకం, దళిత బిడ్డల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్ల జిల్లా పోలీస్ వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పాల్గొని 6 రకాల అత్యాధునిక ఆయుధాలతో నీల్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్లో 70 రౌండ్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్తేజితాన్ని, మనోధైర్యాన్ని నింపారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, అత్యవసర సమయాలలో ప్రజల, ప్రభుత్వ, ధన, ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఫైరింగ్ రేంజ్లో బాపట్ల జిల్లా సాయుధ బలగాల వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రియను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం డిండి, చింతపల్లి గ్రామాల్లో శివస్వాముల ఇరుముడి కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు పోతుగంటి భరత్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి వెంట మండల నాయకులు అంకు సురేందర్, రామచందర్, శేఖర్, గ్రామ సర్పంచ్ సరితా రవీందర్ రెడ్డి, సురేష్, రవి, రమేష్, శ్రీకాంత్, ఆనంద్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో హైదరాబాద్ కుకట్పల్లిలో మోసాలు జరిగాయి. XCSPL పేరుతో వెలిసిన కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. 1,00,000 పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ ఎరవేసే డబ్బులు తీసుకుంది. 4 రెట్ల లాభం అంటూ ఒక్కొక్కరి నుంచి 1,00,000 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసింది. అప్పు చేసి లోన్ తీసుకొని క్రెడిట్ కార్డులు వాడి బాధితులు పెట్టుబడి పెట్టారు. అయితే రోజులు గడుస్తున్నా లాభాలు రాకపోవడంతో బాధితులు అనుమానం మొదలైంది. ఇదిగో అదిగో అంటూ నెట్టుకొస్తుండడంతో నిలదీశారు. దీంతో గొడవ పెద్దదైంది. దీనిపై వివరాలు అడిగితే XCSPL కంపెనీ నిర్వాహకులు సరిగ్గా స్పందించడం లేదని వాపోయారు. మీరు ఇవ్వకపోతేనే కదా సార్ మేము చేయాలండి. ఇప్పుడు కేస్ ఫైల్ అయింది కదా, సో అక్కడ మాట్లాడుకోండి. కంపెనీలో కట్టామండి, డబ్బులు ఇస్తే కానీ నా డబ్బులు ఇస్తే కానీ మాట్లాడాలి. నేను అడిగితే మీకు సంబంధం లేదు, ఎవరు పెట్టారో వాళ్ళు పెట్టమను. అంటే మీరు ఎంత కడతారో 90 రోజుల్లో దానికి 4 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు. దీంతో చాలా మంది గోఫ్లో ఎక్స్ అండి యాప్ అయితే ఇది
దీంట్లోనే మొత్తం మా అకౌంట్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. విడిగా అనేది మనీ ఏం కనిపించదండి, దీంట్లోనే చెక్ చేసుకోవాలి అన్నీ మేము. ఒక్కోసారి యాప్ కూడా పనిచేయదండి. మేము గట్టిగా ఆఫీస్కి వచ్చి మాట్లాడామంటే యాప్ని కూడా ఆపేస్తున్నారు. మా అకౌంట్స్ ఇదిగోండి, చూడండి, మీరే చూడండి. మా అకౌంట్స్లో మనీ జీరో చేయడం, మమ్మల్ని అలా బెదిరించడం అలా చేస్తారు. నేను జిడ్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక్కడ అప్నా ద్వారా జాయిన్ అయ్యాను. నేను సెల్ఫ్ ఒక 2.5 లక్షల వరకు పెట్టానండి. మాకు 1:4 వచ్చిందని చెప్పారు. ట్రైనింగ్లో చెప్పారు. అవసరం లేదు అనుకుంటే 3 monthsలో తీసేసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ మా సర్టిఫికేట్స్ కూడా ఇక్కడే వీళ్ళ దగ్గర 3 months వరకు వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారండి. ప్రజెంట్ అడుగుతున్నాం నేను మేలో జాయిన్ అయ్యాను. మే నుంచి అడుగుతానే ఉన్నాం. మా టైం లిమిట్ 3 months వెయిట్ చేసాము. 3 months తర్వాతనే నేను అడిగాను విత్డ్రాల్ పెట్టుకోవడానికి. మాకు విత్డ్రాల్ అనే చెప్పారు. విత్డ్రాల్ పెట్టుకోవడానికి అడిగాము. అడిగితే వాళ్ళకి ఎలాంటి రెస్పాండ్ లేదు. ఇంక మేము విసిగిపోయి స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా మాకు ఏమీ న్యాయం జరగట్లేదు. అందుకని మేము మీడియా ద్వారా అప్రోచ్ అయ్యాము. నేను కొరియర్ బాయ్ కింద చేసేవాడిని. ఒక అమ్మాయి ఇక్కడ నుంచి ఫోన్ చేసి మా కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయంటే వచ్చానండి. వచ్చాక ఈ ఆఫీస్ అది చూసి బాగానే ఉంది కదా అని జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే నా ఫోన్లో ఉన్న కాంట్రాక్ట్స్ అన్నీ తీసుకుని మీ ఫ్రెండ్స్ చేత రెంటిస్ చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టితే మా కంపెనీలో 4 లక్షలు ఇస్తామని చెప్తే మా ఫ్రెండ్స్ చేత నేను కూడా పెట్టామండి. కానీ 90 రోజుల తర్వాత తీసుకొచ్చి అన్నారు. ఆ 90 రోజుల తర్వాత అడిగితే విత్డ్రాల్ ఇవ్వట్లేదు. ఆ రోజు నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఆఫీస్కి వచ్చిన వాళ్ళని అకౌంట్లు బ్లాక్ చేస్తామని మెయిల్స్ పెట్టారండి. అందు గురించి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసు రన్ అవుతుంది కానీ మాకు న్యాయం జరగట్లేదు. అంచేతే మీడియా వారిని సంప్రదించాం. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని మీడియా వారిని ప్రార్థిస్తున్నామండి. నాది యాక్టివ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడికి జాబ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను తెలంగాణ. స్టార్టింగ్ వచ్చేసరికి వీళ్ళు అప్నాలో పెట్టారన్న జాబ్ పోర్టల్ అని. నేను అప్నాలో నార్మల్గా జాబ్ కోసం చూశాను. ఇప్పుడు ఇక్కడికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది నాకు. ఇక్కడికి వచ్చాను అన్న ఇంటర్వ్యూ. ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇలా ముందు నార్మల్ చెప్పాను 1:4 అంటే ఏదో బాగుంది అంటే నేను కొన్ని రోజులు లాగానన్న. అప్పటికి నేను చేయలే, బయట ఎక్కువ మందితో చేయించలే. ఎందుకైనా మంచిది కాస్త ఆగి అంటే తెలిసి క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర 50,000 వరకు పెట్టించానన్న. ఈ ముందు నేనే పెట్టుకున్నా 1 lakh. నాకు ఒక ఇది వచ్చాక నేను వేరే వాళ్ళతో పెట్టేస్తా అని చెప్పా ముందే కంపెనీలో. సరే అయితే పెట్టించండి. నేను ముందు పెట్టుకున్న 1 lakh. కనీసం మినిమం విత్డ్రాల్స్ కూడా లేవన్నా. నా ఫ్రెండ్స్ కూడా నాకు అడుగుతుంటారు ఇలా పెట్టి అంటే మంచోళ్ళు కాబట్టి ఆ ఫ్రెండ్స్ కాబట్టి ఏం అనట్లేదు కన్నా. బయట లెవెల్ అయితే పెద్ద గొడవ అయ్యేది అన్న. వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు నా విత్డ్రాల్ ఆగిపోయారా చూడు ఇది నేను చెప్తుంటే విత్డ్రాల్కి ఇలా అనుకొని చెప్తుంటాను. బట్ కంపెనీ ముందు ఏ రెస్పాన్స్ లేదండి. విత్డ్రాల్ పెట్టి ఎప్పుడో విత్డ్రాల్ పెట్టాను కావాలంటే చూపిస్తానన్న. మినిమము విత్డ్రాల్ పెట్టి ఇన్ని రోజులు అయిపోయింది. కనీసం అన్న పట్టించుకోరన్న. విత్డ్రాల్ పెట్టారు. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు ఇలాగా నేను 1,50,000 పెట్టానన్నా. నాకు ఎంతవరకు ₹1 కూడా రాలేదన్న. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడకొండ్ల పట్టణం నుండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు. మండలంలోని గొడకొండ్ల పట్టణంలోని శివాలయాన్ని దర్శించుకొని పాదయాత్ర చేపట్టారు. ఇదే తరుణంలో ఇతర పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ కండువాలు కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. దేవరకొండ నియోజకవర్గం నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ కిల్లపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా వేదిక మీదకి వచ్చి కండువ కప్పుకోవాల్సిందిగా కోరుచున్నాను. కానవని ముత్యాలు దండుగుల మున్సిపాలిటీలతో కాదు. అదేవిధంగా దళితులకు దాదాపుగా ఒక అందరికీ దళిత బంధు ఇవ్వాలంటే దాదాపు 40,000 కోట్లు ఒక సంవత్సరానికి అవుతాయి. కానీ ఇవాళ దళితులకు కేటాయించింది కేవలం 15,000 కోట్లు. అదేవిధంగా ఇవాళ గిరిజన బంధు అంటుండు. మేము ఒకటే చెప్తాం కాంగ్రెస్ పార్టీ, నువ్వు దళితులకు గిరిజనులకు అదేవిధంగా బలహీన వర్గాలకు గౌళ్లకు యాదవులకు
కమ్మరి కుమ్మరి రెడ్లలో పేదవాడు ఉన్నాడు. ప్రతి జాతికి నువ్వు దళిత బంధువుని ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ దళిత బంధు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మా అక్కలందరికీ కూడా మాట చెప్తున్నాను. ఆనాడు మేము 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తే ఇవాళ 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఇవాళ మేము ఒక మాట ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీ అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన దంపతులపై చర్యలు తీసుకోవాలని బాధిత నిరుద్యోగ యువకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన చంద్రశేఖర్, సుమ ఇద్దరు దంపతులు అమాయక నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని బెంగళూరులో టీసీఎస్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్లైన్ ద్వారా నిరుద్యోగులను మభ్యపెట్టి 40 లక్షలు వసూలు చేశారని బాధితులు కమిషన్కు వివరించారు. ఇప్పుడు అడిగితే మీ డబ్బులు ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అనడంతో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోకుండా నిందితులతో కుమ్మక్కై తమకు న్యాయం చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్లో వచ్చి ఫిర్యాదు దాఖలు చేయడం జరిగినది. చంద్రశేఖర్, సుమ అనే ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు మొగుడు పెళ్ళాలు. వారు ఇరువురు ఈ పిల్లలకి టీసీఎస్ బెంగళూరులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళ దగ్గర 42 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగినది. ఈ నేపథ్యంలో విష్ణు రెడ్డి అనే అబ్బాయి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినది. అది పోలీసు వారు క్రైమ్ నెంబర్ 1609 ఆఫ్ 2022 కింద కేసు నమోదు చేసి 420, 406 చట్టం కింద దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు వారు ఎంతో చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్నారు, కానీ ఎలాంటి అమౌంట్ రికవర్ చేయలేకపోయారు. ఈ పిల్లలకి ఆ అమౌంట్ రికవరీ చేసి పోలీసు వారు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదే చంద్రశేఖర్, సుమ అనే మొగుడు పెళ్ళాలు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు ఈ తెలంగాణలో ఉండే ఈ యువకులకి ఉద్యోగం ఎరా చూపిస్తూ డబ్బులు దండుకోవడం జరిగినది. ఈ విష్ణు రెడ్డే కాకుండా ఈ ఇరువురు దంపతులు షేక్ ఇమ్రాన్, అలాగే భార్గవి, అలాగే సుధీర్ అనే యువకులతో కూడా రకరకాల మొత్తాలు తీసుకొని ఉద్యోగం ఏమి ఇప్పించకుండా టీసీఎస్ అపాయింట్మెంట్ లెటర్లు డూప్లికేట్వి వీళ్ళకి ఇవ్వడం జరిగినది. ఈ పిల్లలు వాళ్ళ గోడు హ్యూమన్ రైట్స్లో ఈరోజు చెప్పుకోవడం జరిగినది. హ్యూమన్ రైట్స్ వారు వీళ్ళ కేసుని స్వీకరించి పరిశీలిస్తున్నారు. ఎంప్లాయీ కాదు, వీళ్ళకు ఒక లాయర్ అని కూడా చెప్పి పరిచయం కావడం జరిగినది. పిల్లలు అతన్ని నమ్మి సదరు ఈ 4 పిల్లలు మొత్తము 42 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు ఆ దంపతుల చేతిలో. యాక్చువల్లీ ఆయన మాకు ఇక్కడ జాబ్ ఇప్పిస్తానని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయినాడు. ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన మాకు టీసీఎస్లో నేను ఒక హెచ్ఆర్ అని చెప్పిండు. స్టార్టింగ్లో నేను టీసీఎస్ బెంగళూరు బ్రాంచ్లో హెచ్ఆర్ నేను అని చెప్పిండు. హెచ్ఆర్ అని చెప్పిన తర్వాత నార్మల్గా ఫస్ట్ 1.5 lakh నుంచి స్టార్ట్ చేసి నార్మల్గా మాతో మాట్లాడుకుంటానే మొత్తం మా దగ్గర అందరి దగ్గర కలిసి మాకు 42 lakhs వరకు తీసేసుకున్నాడు. మాకు ఇక ఫస్ట్ స్టార్టింగ్లో ఏమంటే ఆఫర్ లెటర్స్ అనేది పంపించేసిండు అందరికీ. ఆఫర్ లెటర్స్ పంపించేసిన తర్వాత జాయినింగ్ అనేది లేట్ అవుతుంది, ఊకే లేట్ అవుతుంది అని చెప్పి మేము మంత్లీ అడుగుతూనే ఉన్నాము. అడిగినప్పుడు మీ ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది, సో అందుకే మీకు జాబ్స్ అనేది ఇంకా వస్తుంది, మీకు మెయిల్స్ వస్తాయని అది ఇది అని చెప్పిండు. అన్ని మెయిల్స్ అనేది టీసీఎస్ వెబ్సైట్ నుంచే వస్తున్నాయి మాకు. బట్ అవి నాకు తెలిసి లోపల టీసీఎస్లో గిన ఏమన్నా ఎవరైనా ఉన్నారా, ఇలా దీని వెనుక ఎంతమంది ఉన్నారా అనేది తెలీదు. బట్ మేము ఆ మెయిల్ ఐడీస్ అనేది చూసి మేము ట్రస్ట్ చేసినాము. తర్వాత ఇక ఊరికే లేట్ అవుతూ ఉంటే మేము ఇక మామ అమౌంట్ అనేది ఇచ్చేసేయండి అని చెప్పినాం వాళ్ళకి. మామ అమౌంట్ అనేది ఇచ్చేస్తామని చెప్తే నార్మల్గా అప్పుడు చాలా ప్రెజర్ చేస్తే మేము కేసు వేస్తామని ప్రెజర్ చేస్తే ఒక నార్మల్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర 9వ రోజుకు చేరుకుంది. దేవరుప్పల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా నుండి పాలకుర్తి వైపు కొనసాగుతున్న పాదయాత్ర భారీ జనసమూహంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, యూత్ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.
నకిరేకల్ మండలం నరసింహాపురం గ్రామంలో పర్యటించిన ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్రావు గ్రామంలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే తన నిధుల నుండి మంజూరు చేసిన సీసీ రోడ్డును పర్యవేక్షించి గ్రామంలో ప్రధాన సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్య అసలు ప్రతి దగ్గర ఉంది మేడం. వీళ్ళ నాడికి పోతున్నామో పట్టదని చెప్తారు, తీరా వెళ్ళి బ్యాంక్ పోతున్నామో ఒక్కసారి మీరు కూడా అక్కడ కూడా అదే సమస్య. నేను మండే రోజు వస్తే ఆఫీస్కి రాను పెద్ద ఆయన. ఎక్కడ డబ్బులు ఎక్కడ పోవు అందులో ఉంటాయి, డబ్బులు వస్తాయి. కాకపోతే మరి ఎక్కడ ఉందో సమస్య కనుక్కుందాం. ఎందుకంటే ఒక బ్యాంకులో పడే ఒక బ్యాంకుకి ఇంత ముందుకి ఇచ్చారు, ఆ బ్యాంక్ మాఫ్ చేసి ఇంకో బ్యాంక్కి ఇస్తారు. మీకు ఇందులో పడే వాళ్ళకి ఇందులో కూడా రావట్లేవు కొంతమందికి. కాబట్టి ఆ ప్రాబ్లం ఏందో సెక్రటరీ గారు చెప్పండి. సంవత్సరాలకు 8 మంది పిల్లలు వేరే స్కూల్ పోయేవాళ్ళు ఎవరన్నా మామూలుగా ప్రైవేట్గా పోతున్నా అక్కడ లేదు. భవిష్యత్ తరాలు చెప్పుకునేలా దళిత బంధు పథకం దళిత బిడ్డలను ధనికులను చేయడమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. శ్రీశైలం ఎక్స్ రోడ్ దగ్గర తురుకలపల్లి గ్రామానికి చెందిన కావలి మురళికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన టీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదిగితేనే సామాజిక వివక్ష పోతుందని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చారని ఆయన అన్నారు. బంజారాల అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలు రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో బోరు బంజారా సభ్యులు ఆటపాటలతో చాలా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బంజారాలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూజల్లో పాల్గొని బంజారా ప్రజలకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మానేరువాగు ఆపునూరు ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వ అనుమతులతో మండలంలోని గ్రామాల ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వ ఇతర పనులకు ఇసుక పర్మిషన్ తీసుకొని మండలం సరిహద్దులు దాటి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేగాక అటవీ మండల సరిహద్దు ప్రాంతాలలో డంప్ చేసుకొని లారీలలో ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. నమస్కారం. ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ పనులకు మరియు గృహ అవసరాలకు గురించి మేము మా కార్యాలయం నుండి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఇసుక సరఫరా చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది తప్పుడు పత్రాలను సమర్పించి ఇసుకను పర్మిట్లు తీసుకొని అక్రమంగా వేరే చోట్లకు తరలిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి అందరికీ చెప్పేది హెచ్చరిక ఏమిటంటే మీరు అప్లై చేసుకునేది వరకు ఖచ్చితమైన మేము పర్మిట్లు ఇష్యూ చేస్తాం. కానీ ఎవరైనా అక్రమంగా ఇతర ప్రాంతాలకు కానీ వేరే చోట్లకు కానీ వాళ్ళ పరిధి దాటి ఇట్లా తరలించుకుంటూ పోతే మాత్రం వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీగా కుంభకోణం, మోసపోయిన హైదరాబాద్ బాధితులు. హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు. భవిష్యత్ తరాలు చెప్పుకునేలా దళిత బంధు పథకం, దళిత బిడ్డల అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.